జరిగే నేరాలు అఘాయిత్యాలు వాటి మీద మన గవర్నమెంట్ కానీ పోలీస్ శాఖ కానీ కంప్లీట్గా జీరో టాలరెన్స్ పాలసీ అనేది చేపట్టింది. ఏదైనా చిన్న నేరం కానీ ఆడవాళ్ళ పట్ల జరిగితే దాన్ని కఠినంగా మనం ముద్దాయిని శిక్షించాలని అండ్ ముద్దాయికి ఈ దిశ షీట్స్ లేదా ఈ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్కి సంబంధించిన షీట్స్ ఓపెన్ చేసి రౌడీ షీట్స్ వాళ్ళని రెగ్యులర్గా మానిటరింగ్ చేయడం కానీ అండ్ రీసెంట్గా లాస్ట్ టైం మనం ఆడవాళ్ళ పట్ల ఎవరైతే ముద్దాయిలు కమిట్ చేసిన అఫెన్సెస్ సంబంధించి మనకి లాస్ట్ టైం కౌన్సిలింగ్ సెషన్ మెగా కౌన్సిలింగ్ సెషన్ కూడా పెట్టడం జరిగింది. పరివర్తన సదస్సు అని చెప్పి పేరుతోనే ఇనిషియేటివ్ స్టేట్ వైడ్ అవేర్నెస్ పెంచి ఆల్ డిస్ట్రిక్ట్స్లో కూడా పరివర్తన సదస్సులు మెగా కౌన్సిలింగ్ సెషన్స్ పెట్టమని స్టేట్ డీజీపీ సార్ మనకి ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్యూచర్లో కూడాను మనం రెగ్యులర్గా మన ఎస్హెచ్ఓస్ ప్రతి పంచాయతీ విజిట్ చేసి ఆటోలో టామ్స్ కూడా పెట్టించి పంచాయతీలో ప్రతి విలేజ్ తిరిగి అక్కడ ఆడవాళ్ళ పట్ల జరిగే నేరాలకి రేపు కావచ్చు, లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ భర్త కొట్టడం కావచ్చు, లేదంటే ఎవరైనా ఈవ్టీజింగ్ చేయడం కావచ్చు, సైబర్ స్టాకింగ్ కావచ్చు, ఏదైనా నేరం వాళ్ళ మీద చేపడితే అది రిపోర్టింగ్ ఇమీడియట్గా అయ్యే విధంగా మాకు ఈజీగా సమాచారం వచ్చే విధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని మరియు మహిళా పోలీసు మరియు మా ఎస్హెచ్ఓస్ వెళ్ళినప్పుడు బీట్ కానిస్టేబుల్ వెళ్ళినప్పుడు ఇన్ఫర్మేషన్ సేకరించడానికి రెగ్యులర్గా ప్రతి పంచాయతీ కూడా తిరగడం జరుగుతుంది. ఆ ఇనిషియేటివ్ని ఇంకా స్ట్రెంథెన్ చేస్తూ ఈ ఆపరేషన్ దండియాన్లో సందర్భంగా మన పోలీస్ వాళ్ళు ఆడవాళ్ళ పట్ల చాలా సెన్సిటివ్గా ఉండి కౌన్సిలింగ్ సెషన్స్ అవి పెట్టించి అండ్ ఎనీ అఫెన్స్ అయితే దాన్ని కఠినంగా ముద్దాయికి శిక్ష పడేలాగా మనము 100% ట్రై చేస్తాం. రీసెంట్గా కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా మనం ఈచ్ అండ్ ఎవ్రీ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కేసులన్నీ కూడా మానిటరింగ్ చాలా జాగ్రత్తగా చేస్తున్నాం. ట్రయల్ మానిటరింగ్ మనకి లాస్ట్ జిల్లా ఫామ్ అయినప్పటి నుండి 22 నుండి ఇప్పటిదాకా 16 కేసుల్లో కన్విక్షన్ వచ్చింది. రేంజింగ్ ఫ్రమ్ 1 year till 10 years వరకు సెంటెన్స్ జరిగిన కేసెస్ ఉన్నాయి. దీన్ని ప్రజలు కూడా గుర్తించి ఆడవాళ్ళ పట్ల జాగ్రత్తగా బిహేవ్ చేసుకొని అన్నమయ్య జిల్లాలో ఏదైనా చిన్న పిల్లల నుండి ఆడవాళ్ళ మీద కానీ ఏదైనా అఘాయిత్యం జరిగితే అన్నమయ్య జిల్లా పోలీసు వారు 100% ఖచ్చితంగా దాన్ని ఖండిస్తారు అండ్ ఇన్వెస్టిగేట్ చేసి ముద్దాయికి ఖచ్చితంగా శిక్ష పడేలా చూస్తారు. సో ఇది మన మీడియా మిత్రుల సమక్షంలో అందరికీ కూడా ఈ సమాచారం అందవేయాలని కోరుతున్నాం. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చండి. ఓకే.